కృష్ణుడితో ఒక సంబంధం ఉంటుంది. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు, మనుషులు, ఈ మనుషులు దాటితే ఉన్నతమైన జన్మ దేవతలు. దేవతలు ముక్కోటి దేవతలు అని చెప్తారు. ఆ ముక్కోటి దేవతలకి భగవంతుడితో ఒక సంబంధం ఉంటుంది. వాళ్ళంతా భగవంతుని యొక్క గవర్నమెంట్లో, భగవంతుని యొక్క ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి సేవలు చేస్తుంటారు. బ్రహ్మదేవుడు ఆయనకి ఇచ్చిన సేవ ఏంటంటే భగవంతుడు సృష్టి చేయని చెప్పేసి సృష్టి కార్యం మొదలుపెట్టిన తర్వాత ఆయన భగవంతుని కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి సృష్టి కార్యం అయితే చేస్తున్నాడు, కానీ భగవంతుని అర్థం చేసుకోవడానికి ఆయనకి వీలు కాలేదు. అప్పుడు భగవంతుని అర్థం చేసుకోవడానికి ఆయనకి ఏం అర్థమైందంటే, నేను భగవంతుని అర్థం చేసుకోవాలంటే భగవంతుని అర్థం చేసుకోవాలంటే నేను ముందు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉందని మళ్ళీ ఆయనకు అర్థమైంది. ఏమిటది? భగవంతుని ఎప్పటికీ అర్థం చేసుకోలేమనే విషయం ముందు అర్థం చేసుకుంటే అప్పుడు భగవంతుడు అర్థం అవుతాడనే విషయం ఆయనకు అర్థమైంది. అర్థమైపోయిందా? అవునా? ప్రభుపాద్, కృష్ణుని ఎట్లా అర్థం చేసుకోవాలని ఒక శిష్యుడు వచ్చి అడిగాడు. కృష్ణుని ఎలా అర్థం చేసుకోవాలని? కృష్ణుని ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయం నువ్వు అర్థం చేసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకనంటే భగవంతుడి యొక్క సంకల్పము, భగవంతుని యొక్క చర్యలు చాలా చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. చాలా మన యొక్క ఊహకి అతీతంగా ఉంటాయి. అందుకని ఆయనకు ఉన్న పేరు ఏంటంటే అచింత్య అని పేరు. అచింత్య అంటే అర్థం ఏంటి? చింతింప శక్యము కానివాడు. భగవంతుడు లేలు కొన్ని లేలు ఎందుకు భగవంతుడు ఎలా చేశాడు, భగవంతుడు ఎలా చేశాడని చెప్పేసి అంటాం. మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి. నిన్ను అడుగుతున్నారు వాళ్ళెవరు అక్కడ అంటే మామూలుగా ప్రదేశాలు సైట్ సీయింగ్ అని వచ్చారు వాళ్ళు. అదేం పుణ్యక్షేత్రానికి ఏం రాలేదు, వాళ్ళు సైట్ సీయింగ్ అని వచ్చారు అక్కడికి. ఎక్కడ? కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి చుట్టూ ఒక 40 మంది ఉగ్రవాదులంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళందరినీ పేరు పేరు అడిగి చంపారు. సో ఇలాంటివి జరిగినప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఇది వెంటనే అందరికి మైండ్లో వచ్చే క్వశ్చన్. భగవంతుడు ఏం చేస్తున్నాడు? చూస్తా ఊరుకున్నాడా? కాపాడకూడదా? దేవుడు నిజంగా ఉంటే వచ్చి కాపాడొచ్చు కదా, చూస్తా ఊరుకున్నాడా? దేవుడు అంటారు కానీ ఏం దేవుడు అండి? అంత ఘోరం జరుగుతూ ఉంటే అట్లా చూస్తూ ఊరుకున్నాడు. కుంభమేళలో సరే ఇదంటే సైట్ సీయింగ్ వాళ్ళు వచ్చారు అని అనుకుందాం. కుంభమేళలో అది గంగా స్నానం కోసం, త్రివేణి సంగమం స్నానం కోసమే వచ్చారు కదా. ఆ రోజు అదేది మౌని అమావాస్య అని చెప్పి వచ్చారు కదా. మౌని అమావాస్య బ్రహ్మముహూర్తంలో నిద్రలేవండి అంటారు మీ వాళ్ళంతా. ఆ బ్రహ్మముహూర్తంలోనే వెళ్ళారు కదా వాళ్ళు అక్కడ. వెళితే అక్కడ అంతమంది ఎలా చనిపోయారు? ఇవన్నీ భగవంతుడు చూస్తూ ఊరుకున్నాడా? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకే పాటిస్తున్న వాళ్ళు మనకే దీనికి సమాధానం ఉందా అనేసి మనమే కొంచెం ఆలోచన చేస్తాం. లేకపోతే నిజమే కదా, దీనికి ఎట్లా సమాధానం చెప్తాం అని అనుకుంటాం. మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచంలో దైవశక్తి, రాక్షస శక్తి, అసుర శక్తి అనేది ఎప్పుడూ ఉన్నాయి. భగవంతుడు తన యొక్క ఉద్యమాన్ని లేదా తన యొక్క లక్ష్యాన్ని ఇదే ఈ ప్రపంచంలోకి రావడానికి ఒక కారణంగా చెప్పుకొచ్చాడు. తన యొక్క ప్రయోజనాన్ని, అవతార ప్రయోజనాన్ని ఎలా చెప్పుకొచ్చాడు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో నేను అవతరిస్తూ ఉంటానని చెప్పాడు. అక్కడ 2 మాటలు చెప్పాడు. భక్తుల్ని, సాధువుల్ని రక్షించుకోవాలి, రాక్షసుల్ని పరిత్రాణాయ సాధువున వినాశాయ చదుష్కృతం, దుష్టుల్ని రాక్షసుల్ని వధించాలి. ఆ 2 ప్రయోజనాలు ఉన్నాయి భగవంతుడు వచ్చేదానికి. సో ఈ ప్రపంచంలో ఎప్పుడు ఉన్నాయన్నమాట. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుని యొక్క ప్రమేయాన్ని మనం ఎంత తొందరగా భగవంతుని రమ్మని ఆహ్వానిస్తామో అంత తొందరగా భగవంతుడు అవతరించి మన యొక్క ప్రార్థనకి అనుగుణంగా, మన యొక్క సేవకి లేదా భక్తికి అనుగుణంగా భగవంతుని యొక్క ప్రతిచర్య, భగవంతుని యొక్క స్పందన ఉంటుందన్నమాట. అడగందే అమ్మైనా పెట్టదని చెప్పి సామెత కూడా చెప్తారు కదా మీరు. ఆ విధంగా ఏంటంటే
మనం ఇప్పుడు ఈ ఉదాహరణకి చెప్తున్నాను. రాముడు ఆయన విశ్వామిత్రుడితో పాటు వెళ్ళాడు. విశ్వామిత్రుడితో పాటు వెళ్ళి అడవిలోకి వెళ్తే ఆ అడవిలో వాళ్ళకి వెళ్తుంటే ఒక చిన్న ఒక దిబ్బ కనపడింది. దిబ్బ అంటే ఉంటుంది చిన్న కొండగుట్ట కనపడింది. కొండగుట్ట కనపడితే అది కూడా ఎలా ఉందంటే కొంచెం అది అన్యూజువల్గా ఉంది. అంటే అదేదో మామూలుగా ఏర్పడినట్టుగా లేదు, అదేదో కొంచెం కృత్రిమంగా ఏర్పడినట్లుగా అట్లా అనిపించేసరికి టక్కున రాముడు అడిగాడు విశ్వామిత్రుడు, ఏంటి ఇది చూడడానికి కొంచెం విచిత్రంగా ఉంది, ఇది ఈ కొండగుట్ట ఏంటి కొంచెం విచిత్రంగా ఉంది అని అన్నా. విశ్వామిత్రుడు అది కొండగుట్ట కాదు రామచంద్ర, ఆ రాక్షసులు చంపగా సాధువుల ఎముకలు అవన్నీ. ఋషులు మునులు ఎవరైతే తపస్సు చేసుకుంటున్నారే వాళ్ళని ఆ రాక్షసులు చాలా హింసలు పెట్టారు. ఆ కొండగుట్టది. రాముడికి ఇంత 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 ఘోరమా, ఇంత కొండగుట్ట మాదిరి ఉందా, ఎంత ఎముకలు అవన్నీ. చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఆయన తర్వాత రాక్షసులు కనిపించగానే తాటకి ఈ మారీచి సుబాహు వీళ్ళంతా ఉన్నారు కదా, నువ్వు తాటకిని వధించాడు. రాముడు తాటకిని వధించాడు. తర్వాత కృష్ణుడు పూతనను వధించాడు. బోణి చేసింది అట్లే. రాముడు బోణి తాటకిదు, కృష్ణుడు బోణి పూతన. అక్కడ పూతన కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళబోయే ముందు, అంటే కృష్ణుడు వెతుకుతూ వెళ్ళబోయే ముందు చాలామంది పసిబిడ్డల్ని తీసేసుకుంది. అది కేచరి జాతి రాక్షసులు చెప్పుకున్నాం కదా మొన్న క్విజ్లో. ఆ కేచరి జాతి రాక్షసులు ఇప్పుడు కూడా ఉంటారంట. ప్రభుపాద చెప్తారు, ఈ చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, చెట్టు కొమ్మలను తీసుకొని చెట్టు కొమ్మల మీద కూర్చొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు పసిబిడ్డలను మింగేస్తారు. చూడండి, అప్పుడప్పుడు వింటుంటారు పసిబిడ్డలు అదృశ్యం అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారు కూడా కనపడదు మనకు, ఏం మిస్సింగ్ అంతే. అదేదో పోలీసు కేసు ఫైల్ అంటారు, ఏం జరగదు అక్కడ. అలా ఆ కృష్ణుడు పూతను సంహరించబోయే లోపల పూతను కూడా ఇలాంటివి చాలా చేసింది. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు, ఉన్నాడు అక్కడే. రాముడు ఏం చేస్తున్నాడు, ఉన్నాడు అక్కడే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భగవంతుని యొక్క కృప, భగవంతుని యొక్క దయ ఎప్పుడూ ఉంటుంది. కానీ రాక్షస శక్తి ఏదైతే తన యొక్క పని చేస్తుందో, పాపం పండాలంటారు చూసారా, ఇన్నేళ్ళు చేస్తారు, ఈ రోజు పండిందిరా వీడు, పాపం పండిందిరా అంటారే. అప్పుడు ఆ రావణాసురుడు ఎన్ని చేశాడో తెలుసా? రావణాసురుడు చేసినవి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. రావణాసురుడు ఎంత కిరాతకుడు అంటే సాధువుల్ని తీసుకొస్తాడు, సాధువులకి రక్తం తీస్తాడు. అతను నిజంగా రావయితి రావణ అంటే అదే అనమాట. అంటే అవతలోడు ఏడుస్తుంటే చూసి ఆనందించేవాడు. అవతలోడిని దుఃఖపెట్టి అవతలలో దుఃఖపడుతుంటే, బాధపడుతుంటే చాలా అందులో రాక్షసానందం పొందుతారు. అందుకే రాక్షసులే కాబట్టి వాడు. అవునా? తను ఏం చేసేవాడో తెలుసా, ఈ సాధువుల యొక్క రక్తాన్ని తీసి ఆ రక్తాన్ని ఆకాశ మార్గంలో తీసుకెళ్ళి ఎక్కడన్నా సస్యశ్యామలంగా కనబడింది అనుకో, పంట పొలాలు ఎక్కడన్నా బాగా కనిపించాయి అనుకోండి, ఆడ పోసేసేవాడు ఆ రక్తం అంతా. ఆ సాధువుల రక్తం ఆడ పడడం వల్ల అది మొత్తం బీడి భూములు అంతే. ఇంకా మళ్ళీ అక్కడ ఏం పండవు ఇంకా అసలు. అదే సాధువులు, మనులు, ఋషులు తపస్సు చేస్తారు, వాళ్ళ రక్తం తీసి ఆడబార పోస్తాడు. ఆడబార పోస్తే ఇంకంతే, ఇంకా అన్ని బీడి భూములు. అక్కడ ప్రజలంతా ఆకలిలో రామచంద్ర అనుకోని వాళ్ళు కడుపు ఆకలికి బాధపడతారు, అది చూసి ఆనందిస్తాడు. అట్లాంటి ఇలాంటివన్నీ కూడా చరిత్రలో మనం చూస్తే ఏంటంటే ఇది ఇప్పుడు కొత్త కాదు, ఉన్నాయి చరిత్రలో. కానీ అదే సేమ్ టైం ఏంటంటే మనం ఎప్పుడూ భగవంతుని యొక్క రక్షణను నమ్ముకొని, భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని మనం విశ్వసించి, అదే సమయంలో మనము ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ 2 మాటలు, ఐకమత్యంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నిన్న మన ప్రభు అడిగినాక చెప్పాను నేను ఇదే విషయాన్ని. వాళ్ళు ఎంతో ఆక్రమించేశారు కదా అని చెప్పేసాను. నేను చెప్పాను, ఎంత ఆక్రమించినా జైపూర్ని ఆక్రమించలేదు, ఢిల్లీని ఆక్రమించారు, జైపూర్ని ఆక్రమించలేదు. ఎందుకు? ఐకమత్యం. వైష్ణవ రాజులు, జైపూర్ అంతా వైష్ణవ రాజులు. వాళ్ళు ఒకటే మాట, వాళ్ళు ఏంటది, భగవంతుడి సేవ బాగా జరగాలి.
దానికోసం నీకు నాకు మధ్య ఏమైనా ఉండొచ్చు, మనం భగవంతుడి కోసం కలిసే ఉండాలి. అందుకని ఢిల్లీ అంతా ఆక్రమించుకొని పక్కనే జైపూర్ని తాకలేకపోయారు. వాళ్ళకి కాలేదు. వాళ్ళకి రాజస్థాన్, ఆ గుజరాత్ ఇవన్నీ ఉన్నాయి, అది తాకలేకపోయారు. వాళ్ళ వల్లనే కాలేదు. అదే మీకు గుర్తుందా, మన పంచద్వారకి వెళ్ళినప్పుడు రాజసామంద అనేటువంటి ఒక పెద్ద సరస్సులో మనం స్నానం చేసాం, గుర్తుందా? రాజసామంద. ఆ రాజసామంద అది ఆ కోనే దేనికి కట్టారు అంటే శత్రువుల బారి నుంచి భగవంతుని కాపాడుకోవడానికి కట్టారు. ఎందుకంటే వీళ్ళు కోట మీద నిలబడతారు, ఎవరైనా నీళ్ళలో వస్తే పెద్ద పెద్ద బండరాలు వేసి నీళ్ళలోనే ముంచేసేవాడు, అలా చేసేవాడు. సో అందుకని ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ విషయం మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే దీనికి ఒకటి, సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. ఆ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే మాట మీద ఉండాలి. ఏమి కలిసికట్టుగా ఒకటే మాట మీద ఉండాలి. లేదంటే చూస్తారు కదా ఏమి ఇక్కడ ఈ కోణార్క్ అనేది మీరు చూడండి, ఈ ప్రదేశంకి ఇక్కడ మనము కోణార్క్ అంటే సూర్య దేవాలయం అంటారు. అందుకని ఇక్కడ మనం సూర్యుడి యొక్క గొప్పతనం గురించి చెప్పుకోవాలి. సూర్యుడు ఆయన గొప్పతనం ఏంటి? యక్షురేష సవితాస గలగ్రహాణం రాజా సమస్త సురమూర్తి రశేష తేజ యస్యాజ్ఞయా భ్రమతి సంవృతకాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మ సంహిత బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఈ సకల గ్రహాలకి కూడా ఈ కాంతినిచ్చేది ఎవరు? సూర్యుడు. ఆ సూర్యుడు ఆ కాంతిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాడట? భగవంతుడి నుంచి తెచ్చుకుంటున్నాడట. ఇది ఇంపార్టెంట్. భగవంతుడు భగవద్గీతలో ఇదే విషయం చెప్తాడు. ఏమని? ప్రభాస్మి శశి సూర్యయో, ప్రభాస్మి శశి సూర్యయో ఓమిత్యేకాక్షరం బొమ్మ వ్యాహరన్మా మనుస్మరన్ ప్రభాస్మి శశి సూర్యయో అని చెప్తాడు. శశి సూర్యయో. శశి అంటే చంద్రుడు, చంద్రుడికి ప్రభ అంటే వెన్నెల, సూర్యుడి యొక్క ప్రభ ఎండ. ఈ రెండు ఎవరు ఇస్తున్నారంట? భగవంతుడే ఇస్తున్నాడంట. ఈ రెండు ప్రభ, ఆ తేజస్సు భగవంతుడే ఇస్తున్నాడు. అలాంటి సూర్యుడు వెలిసినటువంటి చోటుది. దీన్ని సూర్య దేవాలయం అని చెప్పంటారు, కోణార్క్. ఎందుకు సూర్యుడు ఇక్కడ వెలిశాడు అని అంటే కారణం ఉంది. దానికి కారణం కూడా కృష్ణుడిదే. మళ్ళీ ఏమిటి కృష్ణ సంబంధం? ద్వారకలో జరిగింది. ద్వారకలో కృష్ణుడికి ఒక కుమారుడు ఉన్నాడు, సాంబుడు అని చెప్పి కుమారుడు ఉన్నాడు. మీకు తెలిసి ఉంటుంది సాంబుడు. ఏమి? కృష్ణుని కుమారుడు. ఆ సాంబుడు ఏం చేశాడంటే చూడండి, ఇది ఒక కారణం. ఇది ఒక కారణం ఏంటంటే భగవంతుడు తనకి యదువంశం మొత్తాన్ని కూడా ఆయన తీసుకెళ్ళిపోయాడనే విషయంలో చాలా మంది దీని గురించి కొద్దిగా ఏమనుకుంటారంటే కృష్ణుడి కన్నా శక్తివంతురాలు గాంధారి, అందుకని గాంధారి శాపం కృష్ణుడికి కూడా పనిచేసేసింది, అందుకని కృష్ణుడు వంశం అంతా తుడిచిపెట్టుకొని పోయింది అని చెప్పేసి చెప్తారు. భగవంతుడి దగ్గర శాపాలు పాపాలు పనిచేస్తాయా? భగవంతుడి పేరేంటి? అపాప విద్ధం. పాపం ఆయన తాకను కూడా తాకలేదు. మరి ఏం జరిగింది అని అంటే భగవంతుడు గాంధారి యొక్క నోటి శాపాన్ని ఒక వంకగా తీసుకున్నాడు ఆయన, అంతే. కానీ ఆయన అసలు ఉద్దేశం వేరే. యదువంశం మొత్తాన్ని ఆయన తుడిచిపెట్టేశాడు, మొత్తం అంతా యదువంశాన్ని. ఎక్కడ? ప్రభాస్ తీర్థంలో. మనం అప్పుడు చెప్పుకున్నాం, ప్రభాస్ తీర్థంకి వెళ్ళాం. ఎక్కడ? సోమనాథ్ దగ్గర. అక్కడ చెప్పుకున్నాం దేనికి చేశాడు ఆ పని కృష్ణుడు. 2 కారణాలంట. ఒక కారణం ఏంటి? కృష్ణుడు వెళ్ళిపోతే కృష్ణుడు లేని ప్రపంచంలో యదువంశస్థులు ఉండలేరంట. ఎంత చిత్రహింస అనుభవిస్తారంటే మా కృష్ణుడు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడని మరణం కన్నా కూడా ఎక్కువ చిత్రహింస అనుభవిస్తారంట. అంటే మనందరికీ కూడా మరణం అంటే భయం, లేదా మరణం అంటే మనం కష్టం మనకి. కానీ యదువంశస్థులకి భగవంతుడు దూరం అయితే అది మరణం కన్నా కష్టమైందంట. అందుకే భగవంతుడు ఏం నిర్ణయించారంటే ఆ మరణం కన్నా నేను దూరం అయ్యేది వాళ్ళకి కష్టం కాబట్టి మరణమే ఇచ్చేద్దాం వీళ్ళకి అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాడు. రెండోది, ఇది ఒక కారణం. రెండోది, కొద్దిమంది యదువంశస్థులు ఉన్నారంట, మేము కృష్ణుడు వాళ్ళం తెలుసా, మేము కృష్ణుడు వాళ్ళం మేము అని ప్రపంచం మీద పెత్తనం చేయడానికి రెడీగా ఉన్నారంట. కృష్ణుడు అనుకున్నాడు మళ్ళీ వీళ్ళు నేను వెళ్ళిపోయిన తర్వాత నేను లీలల సమాప్తి నేను వెళ్ళిపోవడం అంటే భగవంతుడికి మరణం లేదండి, అర్థం చేసుకున్నాను. భగవంతుడు వెళ్ళిపోవడం అంటే స్వధామానికి వెళ్ళిపోతాడు. ఎలా స్వధామానికి వెళ్ళిపోతాడంటే సూర్యుడిలాగా. అక్కడ కూడా సూర్యుడు ఉదాహరణ చెప్తారు. సూర్యుడు ఇక్కడ ఉదయించాడు, అస్తమించాడు. ఇక్కడ
అక్కడ అస్తమిస్తే వెళ్ళిపోయినట్ట మళ్ళీ రేపు పొద్దున్న ఇక్కడే వస్తాడు రెడీగా పొద్దున్నే. అట్లా భగవంతుడు ఆయన అనుకున్నాడు. ఆయన భగవంతుడికి తెలీదా? తెలీదా? ఈ పున ఇందరిలోని హృదయములోన నుండు దీపింతు తలపు మరపై దేవుడ నేను అని ఆనతిచ్చే కృష్ణుడర్జునునితో విని ఆతని భజించు వివేకమా అని చెప్పారు కదా. అందరి హృదయాల్లో ఉన్నాడు. ఆయనకు తెలీదా? కొద్దిమంది యదు వంశస్థుల హృదయంలో ఏముందో ఆయన అర్థం చేసుకున్నాడు. కృష్ణుడు బయలుదేరిన తర్వాత వాళ్ళు రెడీగా ఉన్నారు, మేము కృష్ణుడు మనుషులు వాళ్ళం అని చెప్పి ప్రపంచం మీద పెత్తనం చేయడానికి. కృష్ణుడు అనుకున్నాడు, ఇప్పుడే కురుక్షేత్రం అయింది, మళ్ళీ వీళ్ళ కోసం ఇంకో కురుక్షేత్రం ఎక్కడ నేను రెడీ చేసేది, వీళ్ళని తీసుకెళ్ళిపోతే అయిపోయింది అని చెప్పేసి భగవంతుడు వాళ్ళని వీళ్ళని తన ఎడబాటు సహించలేనటువంటి వాళ్ళని, తను దూరం అయితే తన స్థానాన్ని తీసుకొని ప్రపంచం మీద పెత్తనం చేద్దాం అనుకున్న వాళ్ళని అందరినీ కలిపి, అందరూ నా వాళ్లే కదా అని చెప్పి అందరినీ కలిపి ఒక్కసారిగా తీసుకెళ్ళిపోయాడు. ఎలా తీసుకెళ్ళాడంట? ప్రభుపాదుల వారికి మంచి ఉదాహరణ చెప్తారు, గుర్తుపెట్టుకోండి. సాలెపురుగు మీరు అందరూ చూసి ఉంటారు కదా, ఒక్కటే సింగిల్గా వస్తుంది, టక పెద్దది ఎంత గూడలేస్తుంది, ఉంటుంది కాసేపు, నచ్చిన రోజులు ఉంటుంది, మధ్యలో వెళ్ళిపోవాలనుకోండి అదంతా నోట్లోంచి వస్తుంది, అదంతా ఆ గూడంతా వెళ్ళిపోవాలనుకోండి మళ్ళీ నోటితోనే టక 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 మొత్తం తీసేసుకునేసి అంతా తీసుకుని గమ్మున వెళ్ళిపో. ఏమి స్పైడర్, సాలెపురుగు. ఆ విధంగా భగవంతుడు ఆయన కావాలనుకున్నప్పుడు వస్తాడు, అంతా సృష్టించుకుంటాడు మొత్తం అంతా. ఏమి ఆ వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ అందరిని ఆయనే చాప చుట్టేసినట్టు చుట్టేసి ఫోల్డ్ చేసేసి పదండి ఇక్కడ బిషాన తీసేయన్నారు. అట్లా యదు వంశస్థులను భగవంతుడు తీసుకెళ్ళాడు. అంతేగాని ఏదో గాంధారి శాపం తగిలే ఆ శాపానికి వాళ్ళు వెళ్ళిపోవడం అలా కాదు, అది అర్థమైంది. సో ఆ కృష్ణుడి యొక్క కుమారుల్లో సాంబుడు ఒక పొరపాటు చేశాడు. భగవంతుడి కుమారుడు కూడా పొరపాటు చేస్తాడా? చేస్తారు. ఎందుకు? జీవులకి స్వేచ్ఛ అనేది ఉంది. ఆ స్వేచ్ఛ అనేటువంటిది భగవంతుడు అందరికీ ఇచ్చేసి ఉంటాడు. ఆ స్వేచ్ఛను సద్వినియోగం చేస్తావో దుర్వినియోగం చేస్తావో నీ చేతిలో ఉంది. సాంబుడు పొరపాటు చేశాడు. ఏం చేశాడు? ఒక స్త్రీని అవమానించాడు. కృష్ణుడికి చాలా కోపం వచ్చేస్తాం. ఏంట్రా ఇది, ఏం పని చేసాం? కుష్ఠవ్యాధి శపించేశాడు. సాంబుడు కుష్ఠవ్యాధి వచ్చేసి అవమానం చేశాడు. మనందరికి గుణపాఠం అనమాట. పర్టికులర్గా ఏమంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలను అవమానించకూడదు. ఒక ద్రౌపది దేవిని అవమానించిన దానికే చూశారు ఎట్లా రక్తం ఏర్లైపారింది. అందుకనే వెరీ పర్టికులర్గా డ్యూ రెస్పెక్ట్ కంపల్సరీగా ఇవ్వాలి, తగినంత గౌరవం. ఆ కృష్ణుడు ఏం చేశాడంటే తన కొడుకైనా ఏం చూడలేదు, కుష్ఠవ్యాధి అంతే. క్షమించండి అని చెప్పి మళ్ళీ ప్రాధాన్యపడితే అది పోవాలంటే సూర్యుడి కోసం పోయి తపస్సు చేయని చెప్పేసి అప్పుడు సాంబుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తే సూర్యుడు ప్రత్యక్షం అయ్యి ఆయనకి దీవించాడు. దీవిస్తే మామూలుగా కుష్ఠవ్యాధి పోయి మళ్ళీ మామూలుగా నయమైపోయిన తర్వాత అప్పుడు సూర్యుడు ఇక్కడ కొలువుంచి ఆయన పూజించాడు. అలా సూర్యుడు ఇక్కడ ఏర్పడ్డాడు. సూర్యుడు రావడానికి కారణం అది. తర్వాత కాలంలో ఇక్కడ ఈ ఆలయ నిర్మాణం అనేటువంటిది ఏర్పాటు జరిగింది. ఆలయ నిర్మాణం ఏర్పాట్లో ఏమైందంటే వాస్తవంగా నిర్మాణం అంతా అయిన తర్వాత ఆ మొత్తం పూర్తి లోపల వాళ్ళు స్థానిక శిల్పకారులు ఉన్నారు కదా, అది చేసేటువంటి వాళ్ళు అది తొందరగా పూర్తి చేయాలి. అది తొందరగా వీళ్ళు అనుకున్న సమయంలో అది పూర్తి చేసేటువంటి పరిస్థితి లోపల రాజు చాలా తొందర పెట్టాడు. మీరు పూర్తి చేయాలి, ఖచ్చితంగా పూర్తి చేయాలి. ఇంకా ఆ ప్రయత్నంలో ఏమైపోయిందంటే వాళ్ళ ఆ శిల్పకారుడు ఎవరైతే ఉన్నారో అతని కుమారుడు కూడా ఇదే పనిలో ఉండి విపరీతంగా ప్రయాసపడుతూ ఏమైంది, ఇంకా అది పూర్తి చేయాలి, కొంచెంలో పూర్తిగా ఆయన టైం ఇచ్చేసాడు. ఇంక టైంకి చేయకపోతే కుదరదని. ఆ లోపల ఏమైందంటే పొరపాటున ప్రమాదం జరిగేసి ఆ గుడి లోపల పడి చనిపోయాడు పిల్లడు. గుడి లోపల పిల్లోడు పడి చనిపోయిన తర్వాత ఇంకా ఆ గుడి మనం ప్రారంభోత్సవం చేయడానికి ఇంకా తగదని చెప్పేసి అక్కడికి వదిలేసిన తర్వాత అక్కడ ఉండేటువంటి విగ్రహాన్ని
తీసేసి పూరి దేవాలయంలో పెట్టి అక్కడ ఉండేటువంటి ధ్వజస్తంభం, ఇక్కడ ధ్వజస్తంభం పేరు అరుణ స్తంభం. ఎందుకంటే అరుణుడు సూర్యుడు యొక్క రథసారథి. ఆయన తీసుకొచ్చి ఇంకా జగన్నాథ్ దేవాలయం ముందు పెట్టారు. ఇప్పుడు జగన్నాథ్ దేవాలయం ముందు మనంతా చూస్తాం కదా, అది అరుణ స్తంభం, అది గరుడ స్తంభం కాదు. అది గరుడ స్తంభం లోపల ఉంది. మన లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు చూసాం, చిన్నది ఉంది. బయట ఉండే పెద్దది అది గరుడ స్తంభం కాదు, ధ్వజస్తంభం కాదు, గరుడ స్తంభం కాదు, అరుణ స్తంభం. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచి వచ్చింది. ఎందుకనండి ఈ లోపల గరుడ స్తంభం, గరుడ స్తంభం అని ఇక్కడ ఇంకా అప్పటి నుంచి ఇంకేం లేవు, పూజలంతా ఏం లేవు, పూజలు లేవు. కానీ ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఈ కృష్ణ కథ చెప్పుకొని సూర్యుడి గొప్పతనాన్ని చెప్పుకొని అప్పట్లో అందరూ కూడా సూర్యుడు మనకి ఎంత అవసరం, పొద్దున్న లేచి సూర్యుడు ఆయన లేనిదే మనకేం జరుగుతుందా? అలాంటి సూర్యుడు ఎప్పుడు నిరంతరం కూడా ఆయన భగవంతునికి సేవలో నిమగ్నమై ఉంటాడు. ఏమిటి ఆయన భగవంతుడి సేవ చెప్పండి? 2 బాధ్యతలు ఉంటాయి ఆయనకి. ఒకటి సూర్యుడిగా లోకానికి వెలుగునిచ్చేది, రెండవది సూర్యుడు ఎవరు? కృష్ణుడు భగవద్గీత మొట్టమొదటి ఎవరికి చెప్పాడు? అది ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మన విప్రాహ మనుర్ ఇక్ష్వాకవే బ్రవీత్. మొట్టమొదట దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడికి చెప్పాడు. సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకు చెప్పాడు. అలా పరంపరలో వస్తున్నటువంటి జ్ఞానం కొంతకాలం తర్వాత ఏమైంది? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టపరం తపః. భగవంతుడు నిజంగా ఎంత ఓపెన్గా ఉంటాడంటే, మనం ఇప్పుడు నేను ఏదన్నా పని చేశాను, అందులో సక్సెస్ అయినకో నీకు 10 సార్లు చెప్తాను. నేను ఫెయిల్యూర్ అయితే కవర్ చేస్తాం, ఎట్లా కవర్ చేస్తాం, అవునా? అదే భగవంతుడు చూడు, నేను ఒక పని మొదలు పెట్టాను, అది ఫెయిల్యూర్ అయిందని చెప్పి అర్జునుడికి ఓపెన్గా చెప్తున్నాడు. నేను భగవద్గీత జ్ఞానం సూర్యుడికి చెప్పాను, ఆయన మనువుకి చెప్పాడు, ఆయన ఇక్ష్వాకు చెప్పాడు. ఆ పరంపరలో వస్తూ అది పోయింది. అది అందుకే మళ్ళీ నిన్ను పెట్టి కూర్చోబెట్టింది. లేకపోతే నేను ఇప్పుడు కత్తుల కట్టాల్లో పట్టుకుని ఇద్దరు రంగంలో నేను కూర్చోబెట్టాలని అవసరం నాకు, ఇది నిన్ను అందుకే కూర్చోబెట్టింది అని చెప్పి అర్జునుడికి కూర్చోబెట్టి చెప్తున్నాడు భగవంతుడు. మనకు ఒక స్ఫూర్తి ఏంటంటే, మనం కొన్ని ప్రయత్నాలు మొదలు పెడతాం. ఆ ప్రయత్నాలు ఎక్కడైనా సరే ఆగిపోయే నిరుత్సాహపడకూడదు. మళ్ళీ మొదలు పెట్టాలి. అది ఎలా తింటారని ఎడతెరిపి లేకుండా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మన భక్తియుక్త సేవా ప్రయాణం కూడా అటువంటిదే. కొన్ని రోజులు సీరియస్గా జపం చేస్తాము, గ్రంథాలంతా చదువుతాము, మంచిగా నలుగురికి కృష్ణుడి గురించి చెప్తాం. కొన్ని రోజులు డల్ అయిపోతాం. ఏముందిలే మళ్ళీ ఏమంటే అర్థం చేసుకోవాలి, రే కృష్ణుడికే తప్పలేదు ఈ ప్రపంచంలో, మనం ఎంత ఒక లెక్క. కృష్ణుడే ఆయన చెప్పిన జ్ఞానం కోల్పోతే మళ్ళీ మొదలు పెట్టాడు, మనం కూడా మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాలి. అలా ఉత్సాహంతో రావాలి. రూపకోసం ఏం చెప్పారు? అందుకే ఉత్సాహ నిశ్చయ ధైర్య తత్తత్కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగో సతోవృత్తి షద్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. భక్తి అభివృద్ధి చెందాలంటే ఉత్సాహము, దృఢమైన నిశ్చయము, సహనం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు లేకపోతే అవు. తర్వాత సంగత్యాగ సతోవృత్తి. భౌతికమైన సాంగత్యాలు ఏమనంటే వదిలిపెట్టాలి. ఇప్పుడు అందుకే యాత్రలు వచ్చినప్పుడు కూడా భౌతికమైన మాటలు ఎక్కువ మాట్లాడకూడదు. అదేమైంది, ఇదేమైంది, అక్కడేమైంది, ఇదేమైంది, నెక్స్ట్ వెళ్ళిన తర్వాత అదే కదా ఇంకా మాట. అది కాదు, ఇక్కడ పూర్తిగా భగవంతుడి గురించి ఏమిటి మాతాజీ నేను అడుగుతుంది. నేను భగవంతుడి గురించి అన్ని రాసుకోవాలి, భగవంతుడి గురించి అన్ని నాకు కొంచెం గట్టిగా చెప్పండి అని అర్థం చేసుకుంది. ఈయన ఎట్లా గట్టిగా చెప్పాడు, ఆమె దగ్గరికి వచ్చి కూర్చుంది. చెప్తున్నా అట్లా ఏమంటే ప్రతిదీ కూడా మనము సంగత్యాగ సత్వవృత్తి, ఈ 2 మాటలు. భౌతికమైన సాంగత్యం వదిలిపెట్టాలి, ఆధ్యాత్మిక సాంగత్యాన్ని పెంచుకోవాలి. పూర్వాచారులకి అడుగు జాడలు అనుసరిస్తే షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఈ 6 పనులు చేస్తే నీ భక్తి అభివృద్ధి చెందుతుంది. అలా ఇక్కడ సూర్యుడు, ఈ దేవాలయంలో ఉన్న సూర్యుడు రాజా నరసింహదేవరాజు చేత అక్కడికి బదిలైపోయాడు. ఇది సూర్య దేవాలయం యొక్క ప్రత్యేకత. కాబట్టి సూర్యుడికి మనం మనస్ఫూర్తిగా భగవద్గీత తొలి శిష్యుడిగా, ఆయన భగవద్గీత విన్నది ఆయనే ఫస్ట్ వినింది. ఆ భగవద్గీత తొలి శిష్యుడిగా సూర్యుడికి మనం ఇక్కడ ప్రార్థన చేసుకొని భగవద్గీత జ్ఞానాన్ని మనకి బాగా ప్రసాదించమని వేడుకోవాలి. ఎందుకంటే సూర్యుడు ఒక పక్క రథంలో నడుపుతుంటాడు, ఇంకో పక్క రథంలో ఆయన 60,000 మందికి ఒకేసారి క్లాస్ చెప్తాడు. సూర్యుడు ఆయన రథంలో 60,000 మంది కూర్చుంటారు, అందరూ సాధువులు, మునులు, ఋషులంతా.
ఆయన రథంలో కూర్చోకుండా ఆయన దగ్గర భగవద్గీత జ్ఞానం నేర్చుకున్నది ఎవరన్నా ఉన్నారంటే ఒకే ఒక్కడు నేర్చుకున్నాడు. ఎవరు? హనుమంతుడు. ఆయనకి రథంలో కూర్చొని సీట్ లేదని చెప్పారు, అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయినాయి అన్నారు. ఆయన ఊరుకుంటాడా? సీట్ లేకపోయినా పర్లేదు, నేను గాల్లో ఎగురుకుంటాను వస్తాను. గాల్లో ఎగురుకుంటే కుదరదు, నేను ఇట్లా అయిపోతే నువ్వు వెనకాలకు నాతో పాటు వస్తే కుదరదు, క్లాస్ చెప్పేటప్పుడు ముందు కూర్చోవాలని చెప్పాను. అట్లా నేను వెనక నుంచి కూడా ఎగురుతాను, నాకేం అభ్యంతరం లేదు అని. ఇలా ఎగిరేది కాదు, ఇలా కూడా ఎగురుతాను, నేను మిమ్మల్ని చూస్తూనే ఎగురుతాను అని చెప్పాను. ఇంకట్లా చెప్పినప్పుడు ఏం మాట్లాడతాం, సరే చెప్తాను కూర్చో అని చెప్పి హనుమంతుడికి సూర్యుడు భగవద్గీత జ్ఞానాన్ని ప్రసాదించాడు అనమాట. అందుకని అలాంటి గొప్ప రామబంటుగా పిలిచే హనుమంతుడికి గురువుగారు, శ్రీకృష్ణుడికి శిష్యుడు ఆ సూర్యుడిని ప్రార్థన చేసుకొని వెంటనే బయలుదేరేసి వచ్చేస్తే మనం ఇంకా మిగతా క్షేత్రాలన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్ళడానికి బాగుంటుంది. లేదంటే చెప్పుకునేది లేకుండా ఊరికి చూపిస్తూ తీసుకెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. అక్కడ మనం ధవళగిరి, తర్వాత ఉదయగిరి అనే ప్లేసులు ఉన్నాయి. అక్కడ అవి బౌద్ధ స్తూపాలు, అది మనం అక్కడ జస్ట్ చూసుకొని వచ్చేసేదే. 2 నిమిషాలు బుద్ధుడి గురించి ఆయన గురించి చెప్పుకుంటాము అంతే. తర్వాత మనం భువనేశ్వర్ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాము, లింగరాజ్ టెంపుల్కి వెళ్తాము.